శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నుంచి గోచర అయితే ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. మధ్యవర్తి పంచాయతీలు, కోర్టులో ఎన్నో రోజుల నుంచి నలుగుతున్నటువంటి కేసులు, వివాహ సంబంధితమైన విషయాల్లో, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, డైవర్స్ కేసుల్లో ఉన్నటువంటి వారికి కేసుల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. సకాలంలో అన్ని విషయాల్లో ముందడుగు పడుతుంది. అంటే రావలసినటువంటి విషయాల్లో ఏవైతే ఇరుక్కుపోయినటువంటి భూ వివాదాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అది ఎవరికొవరికి చెందాలి కానీ దాన్ని ఎవరూ అనుభవించకుండా భూమిని అలా వదిలేయకూడదు. అది తప్పు అని చెప్పి 10 మంది భావించడం జరుగుతుంది. మధ్యవర్తి పంచాయతీల్లో దాన్ని తేల్చుకోవటానికి ముందడుగు పడటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు, అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నటువంటి కుజుడు కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, కాంట్రాక్టర్స్కి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత రీత్యా సానుకూలమైనటువంటి స్థితి వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోలీస్ రంగం, రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిరీత్యా వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పరిచయాలు సానుకూలమైనటువంటి స్థితికి మార్చుకోగలుగుతారు. వ్యాపార పరంగా ముందడుగు పొందాలి అనుకుంటారు, ముందడుగు వేయాలి అనుకుంటారు. దానికి తగినట్టుగానే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ముందడుగు ఉండగలుగుతారు. 10 మందిలో మీరు పేరు వినపడుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఉన్నటువంటి గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్య అయిపోయినటువంటి విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కోపతాపాలు తగ్గించుకోవడానికి మరియు అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి వారు, పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనే విషయాన్ని 1-2 సార్లు వేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటకు చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంఘంలో ఈ రోజుల్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ ముందుకు జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన సంబంధితమైన విషయాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి గురుగ్రహ మంత్ర జపం అనేది చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశివారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. లేని పక్షంలో దుర్గాదేవిని
అనుష్ఠానం చేసుకోవచ్చు. 40 రోజుల పాటు పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. అదేవిధంగా కేతుగ్రహ ఆరాధన, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.